మూడవ అధ్యాయంలో ఉన్నాం. ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు? మన గుర్తుంది ఎవరికైనా? సరే, సూర్యుడు చంద్రుడు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు చెప్తున్న ఈ సందేశం అంతా కూడా ఈ పుస్తకంలో, అంటే ఈ గ్రంథంలో అంతర్లీనంగా ఉన్న తత్వాన్ని గురించి చెప్తున్నాను నేను. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవటం కోసం అయితే, గణితాన్ని నేర్చుకోవటం కోసం అయితే మీకు చేతుల్లోనే ఉన్నాయి. ఏఐ ద్వారా ఇతర యాప్స్ దొరుకుతాయి మీకు, ఎస్ట్రాలజికల్ యాప్స్. వాటన్నిటి ద్వారా మీరు అవన్నీ నేర్చుకోవచ్చు. వాటిని మనం అదో కంఠశోషగా చెప్పవలసిన పని లేదు. అర్థమైందా? క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి ఏమిటన్నది అంతగా మీకు అంతరార్థాన్ని చెప్తున్నాను. జ్యోతిష్ శాస్త్రం యొక్క పరమ ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చుకోవాలన్నది చెప్తున్నాను. జ్యోతిష్ శాస్త్రము ప్రాథమికంగా నీకు మొదట దేనికి ఉపయోగపడుతుంది అంటే, సామాన్య జనాలు అనుకునే తీరుగా కాకుండా మన కంటికి కనపడని, మన ఇంద్రియాలకి అందని ఒక మహాశక్తి ఉన్నది. దానిని ఆధారం చేసుకొని సర్వము సంభవిస్తూ ఉన్నది. అంటే అంతా కలుగుతూ ఉన్నది, పుడుతూ ఉన్నది, జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి? నీకు నాస్తికత అనేది కాకుండా ఆస్తికతని కలిగిస్తుంది. ఇది ఎప్పుడైతే ఆస్తికతను కలిగిస్తుందో ఇది, అప్పుడు నీవు సదాచారం పట్ల ఆకర్షితుడు అవుతావు, పరమ జ్ఞానం పట్ల ఆకర్షితుడు అవుతావు, అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటావు. అప్పుడు కూడా మరలా ఈ శాస్త్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు గురువుని చేరి తత్వజ్ఞానాన్ని లేకపోతే ముక్తిని పొందదలుచుకున్నావో, అప్పుడు ఆ గురువులు ఈ శాస్త్రాలన్నింటినీ కూడా పరిచయం చేస్తారు. దేనికోసం పరిచయం చేస్తారు? ఈ శాస్త్రాల లోతుల్లోకి వెళ్ళి ఇంకా ఏమిటి అని చెప్పి వెతకటం కోసం పరిచయం చేయరు. పరమ ప్రయోజనం ఇదని చెప్పి గుర్తించడానికి, ఆ తర్వాత నీ ప్రకృతి దానికి సంబంధించింది అయితే నువ్వు సహజంగానే దాంట్లోకి వెళ్ళిపోతావు. కాకపోతే ఈ శాస్త్రం గురించి నాకేం తెలియదే అనే భ్రాంతి లేకుండా స్పష్టంగా దీని ఉద్దేశం ఇదని చెప్పి తెలుసుకునేంత వరకు దాంట్లో నడిచి కనీసపాటి పరిజ్ఞానాన్ని పొంది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ, ఏమిటి నీ ధర్మం? ఆత్మోద్ధరణ. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం అనేది నీ ధర్మం. సో నీవెవరో తెలిస్తే నేను ఉద్ధరించవచ్చు. ఉద్ధరించాలి అంటే ఏంటి? ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నావు క్రింద, ఎక్కడో పాతాళంలో. నిన్ను పైకి తెచ్చుకోవాలి, నిన్ను గుర్తుపట్టాలి. మొట్టమొదటి నువ్వు అక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఏది నేను అని చెప్పి నువ్వు వెతుక్కొని ఆ నేన్ను పట్టుకొని పైకి తెచ్చుకోవాలి. ఇది పని. ఈ పనిలో ఈ శాస్త్రాలు, ఇది ఒక జ్యోతిష్ శాస్త్రమే కాకుండా మిగతా 5 అంగాలు, వేదానికి ఉండే మిగతా 5 అంగాలు, అదేవిధంగా ఉపాంగాలు, ఈ వైదికపరమైన శాస్త్రాలు, ఇవన్నీ కూడాను ఉపయుక్తం అవుతాయి. ఏతావాత తేలేది ఏమిటి అంటే, నువ్వు నిత్యాభ్యాసివి కావాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎందుకు ఉద్ధరించుకోవాలి అంటే, నువ్వు నిరంతరం అనుభవిస్తున్న సుఖం కంటే అధిక సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటున్నావు కదా. అలా పరమాధికమైన సుఖం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందాలంటే ఇది కావాలి. నీ నిత్య ఆరాటం కూడా సుఖం కోసమే. ప్రతిరోజు కూడా ఏ జాతకం చెప్పించుకోవడానికి ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళారంటే, ఎందుకు వెళుతున్నారు? రేపటి నుంచి నాకు ఎలా ఉంటుంది, ఇదిగో ఈ ప్రస్తుతం ఉండే గడ్డు పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడతాను, ఈ దుఃఖ సన్నివేశం నుంచి నాకు సుఖ సన్నివేశం ఎప్పుడు లభ్యమవుతుంది, ఇది ప్రశ్నలు సహజంగా ఉండేవి. దుఃఖాలు వ్యారీడ్గా ఉంటాయి, ఎన్నెన్నో రకాల దుఃఖాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కోరికలను అనుసరించి దుఃఖాలు సంభవిస్తూ ఉంటాయి. కోరికలు ప్రకృతిని అనుసరించి కలుగుతూ ఉంటాయి. ప్రకృతి పూర్వకర్మను అనుసరించి కలుగుతుంది. పూర్వకర్మ 2 విధాలుగా ఉంటుంది. అజ్ఞానంతో చేసినది,
బ్రహ్మదేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున చేసినది. బ్రహ్మదేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున చేసిన దానికి సుఖం ఫలితంగా వస్తుంది, ఇహలోక సుఖం. నీవు సొంతంగా చేసిన కర్మకి యాక్సిడెంట్, ప్రమాదం ఫలితంగా వస్తుంది. ఆ ప్రమాదం ఒక్కోసారి లాటరీ టికెట్ కావచ్చు, ఆ ప్రమాదం ఒకసారి ప్రాణాలను కోల్పోవటం, అంగవైకల్యం కలగటం, లేకపోతే రోగం రావటం, ఇవి కూడా కావచ్చు. ఈ విధంగా నీకు వెనకటి కర్మ వల్ల ఇది సిద్ధిస్తుంది. కర్మ ఎందుకు వచ్చింది? బ్రహ్మదేవుని సృష్టి యందు ఇది, అంటే సృష్టికర్త యొక్క దీని యందు ఈ కర్మ అనేది సహజంగానే ఉంటుంది. ఆయన చెప్పినట్లు వస్తే ఇది. ఈ కర్మ చేయవలసిన ఆగత్యం కూడా ఎందువల్ల వస్తుంది అంటే అజ్ఞానం వల్ల వస్తుంది. దేని గురించిన అజ్ఞానం వల్ల? నాకు ఫిజిక్స్ తెలియదు, బోటనీ తెలియదు, జువాలజీ తెలియలేదు, లేకపోతే ఇంకోటి తెలియదు, ఇదంతా అజ్ఞానం అంటాం. మరి ఏం తెలుసు? నాకు చార్టర్డ్ అకౌంటెంట్ని, నాకు ఆ గణితం తెలుసు, లేదు నేను ఒక ఇంజనీర్ని, నాకు ఫలానే సివిల్ స్ట్రక్చర్స్ వాటన్నిటి గురించి తెలుసు. ఇది నీకు జ్ఞానము, తక్కిందంతా కూడా అజ్ఞానం. అయితే ఈ జ్ఞాన అజ్ఞానాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో, దేన్ని సర్వ్ చేస్తూ ఉన్నాయో, అంటే దేన్ని సేవిస్తూ ఉన్నాయో, అది ఆత్మ. ఆ ఆత్మ గురించిన అజ్ఞానం వల్ల ఈ అజ్ఞానాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఆత్మ గురించిన అజ్ఞానం వల్ల ఈ అజ్ఞాన స్థితి కలుగుతుంది. దానివల్ల కర్మ పుట్టుకొస్తుంది, కర్మకి ఫలితం వస్తుంది. ఫలితాన్ని ఎవడు కర్మ చేశాడో వాడు అనుభవిస్తున్నాడు. ఎలా అనుభవిస్తున్నాడు? ప్రస్తుతం నీ జీవితం అనేది ఒకానొక ఫలం. ప్రస్తుత నీ జీవితం అనేది ఒకానొక ఫలం. ఈ ఫలం నీకు ఇష్టంగా ఉందా? కొంత ఇష్టంగా ఉంది, కొంత కష్టంగా ఉంది. రెండు ఉన్నాయి అందులో. నువ్వు దాన్ని అయితే ఇష్టపడుతున్నావు, కానీ అందులో నువ్వు కాదనుకుంటున్నది కూడా కొంత ఉంది. ఇలా కాకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి అనుకుంటున్నావు కదా నువ్వు. అంటే ఎక్కడో ఏదో ఒక ఉత్తమ గుణాన్ని చూస్తావు. ఒకళ్ళు ఎవరో మంచి రంగులో ఉండటం చూసావనుకో, నాకు ఈ వర్ణం వస్తే ఎంత బాగుండేది అనుకుంటావు. ఒకళ్ళు ఎవరో గొప్పగా ధాటిగా మాట్లాడటం చూసామనుకో, మనం కూడా ఇలా మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది అనుకుంటాం. ఒకడెవడో లవ్లో పట్టడం చూసావు, ఆ లవ్ వాడికి సక్సెస్ అవ్వటం చూసావు, మనకు కూడా ఆ రూపము, ఆ వాక్చాతుర్యం ఉంటే మనకు కూడా ఇలా జరిగేది కదా అని అనుకుంటాం. అంటే ఆయా వయసులను అనుసరించి ఎన్ని కోరికలు ఉంటాయంటే వాటికి నంబర్కి అంతులేదు. ఇది ఈ విధంగా అజ్ఞానం వల్ల ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. కర్మ ఫలము, ఆ ఫలానుభవం జీవిత రూపంలో ఉండటము, ఫలానుభవ కాలంలో దాన్ని దైవము ప్రకృతి అనే పేరుతో పిలుస్తాం దాన్ని. ఆ కాలంలో అది తిరిగి పుట్టిన ప్రతి బిడ్డ బ్రతకాలనుకుంటాడు. బ్రతకాలనుకున్నప్పుడు ఆ బిడ్డ పులి బిడ్డ, లేకపోతే ఇంకొక నక్క బిడ్డ, కుక్క బిడ్డ, లేకపోతే మనిషి బిడ్డ, ఏ బిడ్డ అన్నదాన్ని అనుసరించి వాళ్ళ ఆహారాలు సిద్ధమవుతాయి, అవసరాలు అవుతాయి. ఒకటి తినేది ఇంకోటి తిందు, ఎవరి ఆహారం వాళ్ళదే. నేను ఈ దేహం అనుకునేవాడికి భౌతికమైన పాంచభౌతికమైన ఆహారమే ఆహారం అవుతుంది, అంటే ఘనమైన ఆహారమే ఆహారం అవుతుంది ఈ స్థూల దేహం అనుకునేవాడికి. అదే నేను శిష్యుణ్ణి, విద్యార్థిని అనుకునేవాడికి జ్ఞానం ఆహారం అవుతుంది. వాడు లడ్డు తిని సంతృప్తి పడ్డు, వాడు జ్ఞానాన్ని, ఆ గొప్ప విషయాన్ని విని తృప్తి పడుతూ ఉంటాడు. ఈ విధంగా తన్ను తాను ఏమనుకుంటున్నాడో దాన్ని అనుసరించి వాడికి కర్మ అవసరం కలుగుతుంది, కర్మకు ఫలితం వస్తుంది, ఆ ఫలితం మరో జీవితం రూపంలో వస్తుంది, మళ్ళీ ఆ బంధంలోనే వాడు పడిపోతూ ఉన్నాడు. ఇది అలా ఉన్నతమైన దీనికి తీసుకువెళ్తూ ఉంది, మరలా పతనానికి కూడా తీసుకువెళ్తూ ఉంది. ఉత్థాన పతనాలు అన్న దానికి అర్థం ఏమిటంటే ఎక్కువ సుఖము, తక్కువ సుఖం, ఎక్కువ కష్టము, తక్కువ కష్టం. ఇది జీవితంలో మనకి సామాన్యమైన విచారానికి కూడా కనపడేది. కొంచెం ఒకళ్ళతోటి ఇలా ఆలోచించగలిగే వాళ్ళతోటి మనం కాసేపు కూర్చుంటే మనకు కూడా అర్థం అవుతుంది, ఇది నిజమే కదా ఇది చెప్పేది అని చెప్పి. ఇదే ఇందులో గొప్ప విషయం ఏమీ లేదు. కాకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది ఏమిటన్నదానికి మళ్ళీ ఒక సైన్స్ ఉంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ సైన్స్. దీంట్లో పరిణామానికి తావులేదు, ఫర్దర్గా కనిపెట్టడానికి కూడా తావులేదు. ఈ శాస్త్రంలో ఫర్దర్గా కనిపెట్టడానికి ఏం లేదు. టూల్స్ అన్నీ ఫిక్స్డ్ టూల్స్. శాస్త్రము, వస్తువు ఫిక్స్డ్. ఇంకా దీంట్లో వస్తున్న నానా కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అవగాహన చేసుకోవటం అన్నది మాత్రమే ఉంది. దానికి ఎలా అవగాహన చేసుకోవాలంటానికి పెద్దలు మనకి శాస్త్రం రూపంలో దాన్ని అంతా కూడా వివరించారు. ఇది తత్వం.
ఇది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకో అవ్యక్తాత్మకో విష్ణుర్ అనాది ప్రభురీశ్వర, గుర్తుంది కదా ఆ శ్లోకం. మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ శాస్త్రం, పరాశర మహర్షి చెప్పిన ఈ జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో, హోరాశాస్త్రం ఏదైతే ఉందో, దీంట్లో 1వ అధ్యాయం నంబర్ 1 నిత్యం మీరు అనుసంధానం చేయాలి. 2వ అధ్యాయం ఖచ్చితంగా నంబర్ 2, 1 ప్రక్కనే ఉండేది నంబర్ 2. 3వ అధ్యాయం ఖచ్చితంగా నంబర్ 3, అది జ్ఞానస్వరూపమైనది 3. ఈ 3 అధ్యాయాలు మాత్రం నిత్యం బాగా అధ్యయనం చేయాలి. ఈ 3 అధ్యాయాల్లోనే శాస్త్ర రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. తక్కిందంతా క్యాలిక్యులేషను, కాంబినేషన్స్, ఎలా వస్తుంది రిజల్ట్. ఇప్పుడు ఎన్ని పాళ్ళు ఏ లోహం కలిపితే ఏ లోహం వస్తుంది అన్నది మనకు ఒక లెక్క ఉంది కదా, ఆ లెక్కలన్నీ తర్వాత వస్తాయి. అసలు లోహతత్వం ఏంటి, ఏ ఏ లోహాలు ఉంటాయి ఏమిటి అన్నది అసలు విషయం అంతా ఇక్కడ వస్తుంది. ఇది అర్థం చేసుకోకుండా ముందుకు వెళితే, ఇప్పుడు నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు నాడీ అంశ వీటి గురించి. ఇప్పుడు ఇక్కడ ఈ నాడీ అంశ ఇవన్నీ కూడా తర్వాత భాగాలు, అర్థమవుతుందా. క్యాలిక్యులేషన్ తర్వాత నవాంశ చక్రం అని, ఇప్పుడు అంశ చక్రాలు, డివిజనల్ చార్ట్స్ అంటాం, ఇవన్నీ కూడా తర్వాత వచ్చే విషయాలు. అవన్నీ ఎవరి సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళు నేర్చుకోవచ్చు. అప్పుడు జరుగుతున్న దాన్ని, భవిష్యత్తులో జరగబోయేదాన్ని, జరిగిపోయిన దాన్ని కూడాను స్పష్టంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. అంటే ఏంటి, ఊహించవచ్చు, చెప్పవచ్చు. అర్థమవుతుందా. ఈ చెప్పగలగడంలో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన నైపుణ్యం అది. శాస్త్రం మాత్రం అందరికీ సమానమే. వాళ్ళ అభ్యాసాలని, వాళ్ళ ప్రయత్నాలను అనుసరించి వాళ్ళకి నైపుణ్యాలు పెరుగుతాయి, వాళ్ళు చెప్పగలుగుతారు. నువ్వైనా చేయగలుగుతావు ఆ పని. కానీ అది పరమ ప్రయోజనం కాదు. అది చెప్పేది. రేపు నీకేం జరగబోతుందని చెప్పటం పరమ ప్రయోజనం కాదు. రేపు నీకేం జరగబోతుందో చెప్పటము, అది అలానే జరగటము ఎప్పుడైతే నువ్వు చూసావో ఓ శాస్త్రం చెబుతుంది. అప్పుడు శాస్త్రం ఎలా మొదలైందని చెప్పి శాస్త్రంలోకి వెళ్తే మొట్టమొదటి తత్వం చెబుతుంది, ఉన్నది దేవుడు ఒక్కడే అని. నువ్వు అది మానేసి కదా నువ్వు గందరగోళంలో పడ్డావు. ఈ విషయం తెలియటంతో నువ్వు బయటపడిపోతావు. క్లియరా. కాబట్టి ఒకళ్ళెవరో కూడా కామెంట్ చేశారు, ఇది హోరా శాస్త్రం కాదండి, ఇది జ్యోతిష్ శాస్త్రం కాదని కామెంట్ చేశారు. ఎందువల్ల చేయగలిగారు కామెంటు? వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే లగ్నాధిపతి ఎక్కడుంటే ఏమొస్తుంది, ద్వితీయాధిపతి లగ్నాధిపతితో కలిస్తే ఏమవుతుంది, ఇటువంటి కాంబినేషన్స్, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. వీటిల్లోంచి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా కాదు, ముందు వస్తుతత్వం తెలియాలి. ఆ తాత్వికమైన విషయం అంతా నీకు అర్థమైతే ఆ తర్వాత ఏదొస్తే ఏముంది, క్లారిటీ వస్తుందా. మీ ఆసక్తి ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోవడానికి కారణం అవుతుంది. అర్థమైందా. ఒకటి కంచి ఎక్కువ తెలుసు తక్కువ తెలుసు అనే భ్రాంతుల్లో కూడా మీరు వెళ్ళమాకండి. ఇది తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క అవసరం. ప్రతి ఒక్కరి యొక్క అవసరం. ఎందువల్ల ఎవరి ఆకలిని వాళ్ళే తీర్చుకోవాలి కదా, ఎవరి ఉద్ధరణ, ఎవరి ముక్తిని వాళ్ళే సాధించాలి కదా. అబ్బాయి నీ ముక్తిని కూడా నేను సాధిస్తానని చెప్పేది ఎక్కడైనా ఉందా? లేదుగా. నీ కూలి నేను పట్టుకొస్తానని చెప్పే మాట ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళే నీ జీతం కూడా నేను కలెక్ట్ చేసుకొని వస్తానని చెప్పే మాట ఉంటుంది. కానీ తినేదో ఎవరు తిండేది వాళ్ళు తింటేనే ఆకలి తీరేది. అర్థమవుతుందా. ఆ విధంగా ఎవరికి వాళ్ళు దీన్ని నేర్చుకోవాలి. దీంట్లో ఎక్కువ నేర్చుకోవడం తక్కువ నేర్చుకోవడం అనేది అసలు ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే జీవన దృశ్యాన్ని గురించి నువ్వు ఊహించగలగడం దాంట్లో తారతమ్యాలే తప్ప నేర్చుకున్నది మాత్రం ఒకటే. ఏమిటా ఒకటి? పరమాత్మ తప్ప రెండో వస్తువు లేదు, అస్తిత్వమే లేదు రెండో దానికి. పరమాత్మయే ఇన్ని రూపాలుగా వర్తిస్తూ తానే బద్ధుడవుతూ తానే ముక్తుడవుతూ ఉన్నాడు తాను సృష్టించిన శాస్త్రాల ద్వారా. తన నిర్మలత్వాన్ని తాను దర్శించి నిర్మలుడవుతూ ఉన్నాడు. నిర్మలుడు ఎప్పుడూ నిర్మలుడే. అర్థమవుతుందా. ఇది తత్వం. ఇది జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునే విధానం. ప్రయోజనం ఇది, పరమ ప్రయోజనం ఇది. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఈ 3వ అధ్యాయంలో ఏమి నేర్చుకున్నాం? మొట్టమొదట నక్షత్రాల గురించి విన్నాం, గ్రహాల గురించి విన్నాం, ఆ తర్వాత
అవి ఎలా నడుస్తున్నాయి, కదులుతున్నాయి అనే మాటను గురించి విన్నాం. ఆ తర్వాత రాశి చక్రం అంటే ఏమిటో విన్నాం. ఈ రాశి చక్రం ఎన్ని విభాగాలు అంటే 12 విభాగంగా ఉంది అని చెప్పి విన్నాం. అట్లానే నక్షత్ర చక్రం కింద తీసుకుంటే 27 భాగాలుగా ఉందని విన్నాం. ఈ 27 భాగాలు ఈ 12 భాగాల్లో వెళ్ళి కూర్చుంటున్నాయి అనే సంగతిని కూడా విన్నాం. ఇకపోతే లగ్నం అనే మాటను కూడా విన్నాం. ఏమిటది? లగ్నం. దీని గురించి ఇంకా చెప్పాలనిపించింది మీకు నాకు. అందువల్ల మళ్ళీ దీన్ని ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఇది తెలియకుండా మీకు జ్యోతిష్ శాస్త్రం తెలియదు. ఇక్కడ ఏం చెప్పారు? లగ్నవశాత్తు శుభాశుభాలు కలుగుతున్నాయి, లగ్నవశాత్తు గ్రహాలకి ఆధిపత్యాలు శుభాశుభత్వాలు వస్తూ ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి అంతా లగ్నం దగ్గరే ఉందన్నమాట వ్యవహారం. ఆ లగ్నం నీకు తెలియకపోతే నీకేం తెలియనట్లే. నువ్వు పుట్టిన టైంకి లగ్నం అనేది ఏమిటి? నీవు పుట్టిన సమయానికి అంటే ఒక జాతకుడు జన్మించిన సమయానికి తూర్పు దిక్కున ఏ రాశి అలా మనకి ఉదయిస్తూ కనపడిందో ఆ పాయింట్ లగ్నం. దాని నుంచి అప్పటికే ఉదయించిన 15 భాగాలు ఇంకా ఉదయించవలసిన 15 భాగాలు మొత్తం కలిపితే అది లగ్న భావం అవుతుంది. ఏమవుతుంది? లగ్న భావం అవుతుంది. ఆ లగ్నము ఫిక్స్డ్ రాశుల్లో ఏ రాశిలో పడిందో ఆ డిగ్రీ అది లగ్న రాశి అవుతుంది. లగ్న భావము 30 డిగ్రీలు, లగ్న రాశికి కూడా 30 డిగ్రీలు ఉన్నా ఈ రెండు సింక్ అయినయా లేదన్నది చెప్పలేము. ఒక చోట అవుతుంది, ఒక చోట మెల్లగా అట్లా ప్రక్కకి జరుగుతుంది. అందువల్ల రాశి భావం అనే 2 మాటలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. దేని ఇంపార్టెన్స్ దానికి ఉన్నది, రెంటిని కన్సిడర్ చేయాలి. ఆ విషయాన్ని కూడా మహర్షి మనకి స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత తూర్పు దిక్కున ఉదయిస్తుంది అన్నప్పుడు, ఉదయిస్తున్నది అని లగ్నం అన్నప్పుడు నెత్తి మీద ఏముంటుంది? ఆకాశం. అంతే కదా. ఈ ఆకాశం అంటే 10వ స్థానం, మొత్తం చక్రంలో 10వ స్థానం. ఇప్పుడు ఇలా చక్రం ఉంటుంది మనకు కనపడేది. మనకు ఎదురుగా చూస్తున్నప్పుడు మనకు 1, 2, 3, 4 అట్లా వెనక్కి వచ్చేటప్పటికి 7, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1, నెత్తి మీద 10 ఉంటుంది. అది పగలైనా రాత్రి అయినా ఏ సమయంలో అయినా సరే, సంధ్యా సమయం అయినా సరే, ఏ సమయంలో పుట్టినా సరే, పుట్టినవాడు దశమ లగ్నంలో అంటే దశమ రాశిలో నెత్తిని ఉంటుందన్నమాట. వాడు దశమ రాశి నెత్తిని ఉంటుందన్నమాట. ఉదయించే రాశి తూర్పు దిక్కున ఉంటుంది. ఉదయించే రాశి తూర్పు దిక్కున ఉంటుంది. తాను పుట్టిన ఆ పాయింట్ మీద నెత్తి మీద కనపడేది దశమ స్థానం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ రాశి లగ్నం, రాశి చక్రంలో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే దశమం అని చెప్పుకుంటున్నామో అది భూమి యొక్క స్థానం. అంటే నువ్వున్న స్థానమే భూమి. నిన్నే తీసుకోమంటున్నా, ఎందుకంటే నువ్వంటే నీకు ఇష్టం అవుతుంది కాబట్టి నిన్నే తీసుకోవాలి అక్కడ. లేకపోతే జాతకుడు అని చెప్పి తీసుకోవచ్చు. నిన్ను తీసుకుంటే ఇంకా ఇష్టంగా వింటావు. నువ్వు దశమం నీ నెత్తి మీద ఉంది, సో నీకు లగ్నం ఎక్కడుంది? నీ కంటికి ఎదురుగా ఉంది అక్కడ. సో నీ ఎదురుగా ఏ దృశ్యం ఉదయిస్తుందో అంటే నక్షత్ర దృశ్యం, గ్రహ దృశ్యం ఏది ఉదయిస్తుందో అది నీ లగ్నం అయింది అక్కడ. ఈ గ్రహాలు వేరే వేరే చోట్ల చుట్టూ ఈ రౌండ్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అప్పుడు ఉదయిస్తున్నది ఏదైతే ఉందో అది లగ్నము. ఆ లగ్నంలో ఉండే గ్రహము కానీ, లగ్న డిగ్రీలు కానీ, ఆ నక్షత్రం కానీ నీ జీవితం యొక్క శుభాశుభత్వాలని నిర్ణయిస్తూ ఉన్నాయి. ఇది నేను చెబుతున్నది ఒకటి ఆధ్యాత్మిక అభిలాషులకి, జ్ఞానాభిలాషులకి, 2 జ్యోతిష్ శాస్త్రంలో ముందుకు వెళ్తున్నామని చెప్పుకుంటూ అభ్యాసం చేస్తున్న వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఇప్పుడు నీ దశమ భావం ఏదైతే ఉందో, నువ్వు భూస్థానం ఏదైతే చెప్పుకుంటున్నామో దీని చుట్టూ విశ్వం అంతా తిరుగుతూ ఉంది. నువ్వే భూమి, నువ్వే భూమి. నీ చుట్టూనే ఈ విశ్వం అంతా తిరుగుతుంది. ఉపనిషత్తుల్లో ఒక సంభాషణ కనిపిస్తుంది ఒక చోట. ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఈ అనంత విశ్వం ఉంది, దీని కేంద్ర స్థానం ఎక్కడ అంటాడు.
అప్పుడు గురువుగారు యు ఆర్ ది సెంటర్ అంటారు. నువ్వే నాయన కేంద్రస్థానం అని చెప్తారు. మరి మీరు ఎవరికి వాళ్ళు కేంద్రస్థానం? అర్థమైందా? ప్రతి అణువు తన చుట్టూ తాను తిరుగుతూ అన్నిటిని తన చుట్టూ తిప్పుకుంటుంది. ప్రతి అణువు. చాలా చిత్రమైన విషయం. ఈ దృశ్యాన్ని మీరు ఊహించండి. ప్రతి అణువు తన చుట్టూ తాను తిరుగుతూ అన్నిటిని తన చుట్టూ తిప్పుకుంటుంది. మీ మనసు ఊహించగలుగుతుందా? ఇదే జ్యోతిష్ చక్రం, జ్యోతిష్ చిత్రం. ఇదే జీవిత చిత్రం. అర్థమైందా? ఇప్పుడు ఈ భూమి అని చెప్పామే, ఇది అహంకారం. ఈ అహంకారం చుట్టూనే సర్వము కూడా పరిభ్రమిస్తూ ఉంది. అర్థమైందా? ఇదే అహంకారం. నీకు ఎదురుగా కనపడుతున్నది ఏదైతే ఉందో నువ్వు దాన్ని గుర్తుపడతావు కదా. నా ఎదురుగా నువ్వు కనిపిస్తున్నావు అనుకో, నువ్వు నాకేమవుతావు అన్న దాన్ని అనుసరించి నా మనసులో దృశ్యం ఏర్పడుతున్నది కదా. అదే ఈ దృశ్యం, జగదృశ్యం. నా మనసు దాని యందు లగ్నమై ఉంది కాబట్టి అది లగ్నం. నా మనసు దాని యందు లగ్నమై ఉంది కాబట్టి అది లగ్నం. ఏది లగ్నమో, నేను ఎటువంటి ఆలోచనతో ఉన్నానో దాన్ని అనుసరించి శుభాశుభాలు కలుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? దాన్ని అనుసరించి శుభాశుభాలు కలుగుతున్నాయి. ఇప్పుడు నీకు కనపడే దృశ్యం సరిగా ఉందా లేదన్నా దాని నుంచి నిర్ణయం అవుతుంది కదా. దాన్ని అనుసరించే నీ స్పందన కూడా ఉంటుంది కదా. నీ స్పందనను అనుసరించి మళ్ళీగా ఫలితం వస్తూ ఉన్నది. అది స్టోర్ అవుతూ ఉన్నది. ఈ స్టోర్ కీపర్సే ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, ఈ ప్లానెట్ తత్వం అంతా కూడా. అర్థమవుతుందా? ఈ విధంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత వాడికి పరమాయువు అని ఇంతని ఉంటుంది. పరమాయువు అంటే ఈ యుగంలో మానవులకి ఎంత వయసు ఉందో, ఎంత ఆయుష్ నిర్ణయం అయి ఉందో న్యాచురల్గా దాన్ని పరమాయువు అంటారు. ఇప్పుడు ఎంత 100 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం. అదే ద్వాపర యుగంలో అయితే 200 సంవత్సరాలు, త్రేతాయుగంలో 300 సంవత్సరాలు, కృతయుగంలో 400 సంవత్సరాలు అనేవి నైసర్గికంగా వచ్చిన, అంటే న్యాచురల్గా, నైసర్గికం అన్న మా పదానికి కూడా అర్థం తెలియాలి మీకు. న్యాచురల్గా వచ్చిన ఆయుష్లు ఇవి. అయితే కృతయుగం నాడు 400 సంవత్సరాలు కనీసపు ఆయుష్ అయినప్పటికీ వాళ్ళ సత్యదృష్టి వల్ల లక్షల సంవత్సరాలు బ్రతికారు. కలియుగం వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు వీళ్ళ పూర్ణాయుష్ అయినప్పటికీ కూడా, 100 సంవత్సరాలు వీళ్ళ పూర్ణ ఆయువు అయినప్పటికీ కూడా సత్యదృష్టి లోపించినందువల్ల 100 ఏళ్ళు కూడా బ్రతకడం. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అబ్ది 400 ఏళ్ళు అక్కడ పూర్ణాయువు, కానీ ఎంతసేపు బ్రతుకుతున్నారు? వాళ్ళ ఇష్టం. లక్షల సంవత్సరాలు, వేల లక్షలు, ఇంకా తర్వాత కల్పాలకు కూడా కావాలంటే నిలబడి ఉండగలుగుతున్నారు. కారణం సత్యదర్శనం, వాస్తవం తెలిసి ఉండటం వల్ల అలా జరుగుతూ ఉన్నది. అక్కడ భగవంతుడికి వయసు లేదు కదా, భగవంతుడికి పుట్టుక లేదు కదా, ఆయనకు మరణం లేదు కదా. ఆ దైవదర్శనం, ఆ నిరంతరం అపారమాత్మికమైన భావనలో మనసు లగ్నమై ఉండే వాళ్ళకి వయస్సు, కాలము, అంతం అనేది ఉండదు. అందువల్ల సత్యకాలంలో అటువంటి అనుభవాలు కలిగినాయి. ఇదే కలికాలం వచ్చేటప్పటికి ఏమవుతుంది? సత్యదర్శనం లేకుండా వీడు స్పందిస్తూ ఉన్న కారణం చేత వీడు ఆయుష్ తరిగిపోతూ ఉన్నది. అంటే చెప్పినంత ఆయుష్ కూడా ఉండడం వల్ల అక్కడేమో చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా వస్తూ ఉంది. కలికాలం వచ్చేటప్పటికి చెప్పిన దానికంటే పుట్టుకలోనే పోతున్నారు, ఇంకొక నెలకో 2 నెలలకో 3 నెలలకో పోతున్నారు, లేకపోతే ఇంకొక వయసులో పోతున్నారు. చివరిదాకా 100 ఏళ్ళు బ్రతికే వాళ్ళు ఎక్కడో ఒకటిలాగా అనిపిస్తున్నారు. అర్థమవుతుందా? సో దేనివల్ల కలుగుతుంది? సత్యదృష్టి వల్ల ఇదంతా కూడా. సత్యదృష్టి అనేది ఏదైతే ఉందో దృష్టి కదా. ఇప్పుడు మన దృక్ సిద్ధాంతాన్ని అనుసరించేగా మనం అంతా మాట్లాడుకుంటున్నాం. ఆ దృష్టి సత్యమైన దృష్టి కనుక అయినట్లయితే నీకు ఇక్కడ కూడా అటువంటి ఫలితమే వస్తుంది. కానట్లయితే
ఇప్పుడు చూస్తున్న సామాన్యమైన చీమల దోమల్లాగా వీళ్ళు కూడా పుట్టిపోతూ ఉంటారు. ఇది పరిస్థితి. కాబట్టి దశమ స్థానం అనేది భూమి మీద నువ్వు జన్మ తీసుకున్న స్థానము. లగ్న స్థానము లేకపోతే 1వ స్థానము అనేది నీకు తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉన్న రాశి. క్లారిటీ వచ్చిందా? ఇది 100 సార్లు చెప్పుకోవాలి ఈ మాటలు. అప్పుడే మీకు శాస్త్రము స్పష్టంగా దర్శనం రావటం మొదలవుతుంది. తర్వాత చెప్పబోయే విషయాలు కూడా తేలిగ్గా పట్టుబడతాయి. ఇది ఈ 2-3 అధ్యాయాలు కాకుండా లోపలికి వెళ్ళిపోయి లగ్నాధిపతి ఎక్కడ ఉంటే ఏమవుతుంది, రాజయోగాలు ఎన్ని ఉన్నాయి, ఇలా సహజంగా చదువుతారు. అందరూ ఇలానే ఆధారులోనే వెళ్తారు. కానీ గురువు ఉండి వాస్తవం చేసే తత్వవేత్త అయిన వాడు చెప్పేటప్పుడు ఇలా ఉంటుంది. ఇలా నేర్చుకోవాలన్నమాట. అర్థమవుతుంది? కాబట్టి లగ్నం అనేది దృశ్యం, దశమము అనేది నీ అస్తిత్వాన్ని ప్రకటించే స్థితి. నువ్వేముంటానది నువ్వు భూమి, అది భూస్థానం. అది తూర్పు దిక్కున ఉదయించే నక్షత్ర దృశ్యం ఏదైతే ఉందో, రాశి దృశ్యం ఏదైతే ఉందో అది లగ్నం. దాన్ని అనుసరించి నీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి లగ్నభావం అన్నిటినీ చెప్పగలిగేది. అందుకని మీరు లగ్నభావం గురించి చెప్పేటప్పుడు మొదటి ఇల్లు అని చెప్పేటప్పుడు దీంట్లో అన్నీ తెలుస్తాయి అని చెప్తారు. ఎలా తెలుస్తాయి అన్నీ? మళ్ళీ మిగతా అన్నీ ఎందుకు ఉన్నాయి? కానీ దాన్ని అనుసరించే నీ జీవితం సాగుతుంది. క్లియరా? ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ వినండి. ముందుకు వెళ్ళే కొద్దీ, చాలా ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ అధ్యాయం, ఇప్పుడు నేను చెప్పిన ఈ క్లాస్ వింటే నీకు ఇంకా గొప్పగా ఎన్లైటన్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇమీడియట్గా అయితే తీసుకుంటావు ఇంతవరకు. తర్వాత నువ్వు నేర్చుకునేటప్పుడు ఇది విన్నప్పుడు ఎంత అద్భుతం ఇది అని అనిపిస్తుంది. ఇప్పుడు సామాన్యంగా ఉంటుంది, ఇప్పుడు ఈ క్షణాల్లో ఇది చెప్తున్నాను కాబట్టి ఈ అహంకారం చుట్టూ, అహంకారం దేనివల్ల ఉత్పన్నం అవుతుంది? దృశ్యాన్ని అనుసరించి ఉత్పన్నం అవుతుంది. దృశ్యం దేన్ని అనుసరించి ఉత్పన్నం అవుతుంది? పూర్వకర్మను అనుసరించి వస్తూ ఉంది. అంటే కర్మ ఫల రూపంలో ఇది వస్తూ ఉంది. కాబట్టి అది నిన్ను ఫోర్స్ చేస్తూ ఉందన్నమాట, పునః అటువంటి పనిలోనే ఉండటానికి. అది ఆ విధంగా నిలబడుతుంది. దీన్ని కర్మస్థానం అంటాం. 10వ స్థానాన్ని కర్మస్థానం అంటాం. ఈ కర్మ కలగటానికి ఒక అహంకారం కారణం అవుతుంది. అహంకారంలో కోరిక కలుగుతుంది. ఈ కోరికలు లోపల ఉంటాయి సుఖంగా. కోరిక కోరేటప్పుడు సుఖంగా ఉంటుంది. అది పాతాళం, 4వ స్థానం. కరెక్ట్గా దశమానికి ఆపోజిట్ కింద ఉంటుంది. 4th హౌస్. అది ఎగ్జిబిట్ కాదు బయటికి, ఆ లోపల అది అప్రకాశ అర్థం అనమాట. అంటే నీకు కంటికి కనపడని సగభాగం. ఈ దశమ భాగం నుంచి 1 నుంచి 7 వరకు కనపడే ఈ 1 నుంచి 7 నుంచి 1 వరకు కనపడే ఈ భాగం అంతా కూడాను పైకి కనపడుతుంది, పైన కనపడుతుంది. అంటే 1 నుంచి ముందుకు కాకుండా 1 నుంచి వెనక్కి 7 చూస్తే కనపడేది పైన కనపడేది. అదే 1 నుంచి ఇటు చూస్తే కనపడని భాగం. సో కనపడే భాగంలో ఉండే గ్రహాలు కానీ భావాలు కానీ ఆ స్థితులు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా రిజల్ట్స్ ఇస్తాయి. కనపడనివి ఇండైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ముందు ముందు చెప్తారు మహర్షి మనకి, కానీ ఊరికే సూచన మాత్రంగా చెప్పాను. ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, నేరుగా కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి. అలానే నక్షత్రాలు అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్ ఏదైతే ఉందో, ప్రకాశిస్తూ ఉన్నదంటే మన కంటికి కనపడేది అనమాట. అది రాత్రి పగల అన్నది కాదు. ప్రకాశం అంటే కనపడేది ఏదైతే ఉందో అది నేరుగా డైరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, క్రిందది ఇండైరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈ దశమ స్థానం పైది అనేది పితృస్థానం, తండ్రి, క్రిందది తల్లి, ఆపోజిట్ తల్లి. అందువల్ల తండ్రిని ఆకాశంతో, తల్లిని భూమితోటి పోలుస్తారు. అన్నీ సింక్ అవుతున్నాయిగా మీకు. ఇదే శాస్త్రం. దీన్ని ఒక పద్ధతిగా అర్థం చేసుకుంటే మీకు స్పష్టంగా దృశ్యం యొక్క తత్వం ఏంటి, విజ్ఞానం ఏమిటనేది అర్థమవుతుంది. కాబట్టి లగ్నవశాత్తు ఇది జరుగుతుంది. ఇక
అధిష్టానం అనే ఒక మాట చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఏంటది? అధిష్టానం. ఈ మాటకు అర్థం ఏమిటంటే, ఏదైతే నీ దృశ్యం అంతటా పరుచుకోనుండి రూల్ చేస్తుందో అదే అధిష్టానం, అదే అహంకారం, అదే జ్ఞానస్వరూపం. అది అజ్ఞానం కానీ పూర్ణ జ్ఞానం కానీ ఏదైనా సరే ఒక స్పృహ అనేది ఉంటుంది చూసావు, అది అధిష్టానం. ఎట్టి స్పృహను నువ్వు ధారణ చేసి ఉన్నావో ఆ స్పృహను అనుసరించి నీ కర్మల ఫలాలు వస్తాయి. ఆంజనేయ స్వామి నేనే చేశాను అనుకున్నారనుకో, ఆ లెక్క గట్టి ఎంతమందిని చంపారు, ఏంటి, ఎలా చంపారు అనే దాన్ని అనుసరించి లెక్క రాస్తారు. నా స్వామి కోసం పనిచేశాను అనుకున్నారనుకో, లెక్క అంతా అటు వెళ్ళొద్ది. అంటే స్పృహ ఎలా ఉంది? నేను రామదాసుని అనుకుంటే ఒక స్పృహ, కాదు నేను బలవంతుణ్ణి, నేను చంపాను, అందరికంటే నేను గొప్పవాడిని, గ్రేట్, అటు దూకాను అనుకుంటే ఒక స్పృహ. ఇక్కడేం తట్టెడు బరువు వచ్చి నెత్తిన పడుతుంది, అక్కడ నేను దాసుణ్ణి అనుకుంటే బరువు అంతా కూడాను ఎటుపోయింది. సో ఈ స్పృహ చుట్టూనే విశ్వం అంతా తిరుగుతుంది. ఆ స్పృహయే నువ్వు, ఆ స్పృహ సెంటర్లోనే నువ్వు ఉన్నావు. స్పృహకు ఆశ్రయం కూడా నువ్వే. నువ్వు దానికి ఆశ్రయం అయి ఉండి నువ్వు అందులో ఉన్నావు. అంటే నువ్వు ఇల్లు కట్టుకుని నువ్వు అందులో ఉన్నట్లు, నువ్వు కట్టిన ఇంట్లోనే నువ్వు ఉన్నట్లు, నువ్వు ఒక స్పృహను సృష్టించుకొని ఆ స్పృహ యందు నువ్వు నివాసం చేస్తున్నావు. అందువల్లనే నిన్ను పురుషుడు అంటారు. ఏమంటారు? పురుషుడు. పురుషుడు అంటే పురమునందు ఉండువాడు కాబట్టి పురుషుడు. పురము అంటే నువ్వు నిర్మించింది ఇల్లు, లేకపోతే నగరం, ఊరు అని పురానికి అర్థం, లేకపోతే లోకం అని, విశ్వం అని అర్థం. పురం అన్నదానికి శరీరం అని కూడా అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా నీ కాన్షియస్నెస్ అధిష్టానం అని చెప్పాం కదా, నీ కాన్షియస్నెస్లో నువ్వు స్వామికి చెందిన ఐశ్వర్యానివి అని చెప్పి అనుకున్నావు అనుకో, నీకు బాధలే, బయటపడిపోయావు. భక్తి అనేది ఇక్కడే వచ్చింది. సర్వసమర్పణం అనే మాట ఈ జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని ఆశ్రయించుకొనే వచ్చింది. ఇది నిజంగా జ్యోతిష్ శాస్త్రాన్ని చూసే విధానం. ఇది వెలుగంటే. సూర్యుడిలో కనపడే వెలుగు కానీ, చంద్రుడిలో కనపడే వెలుగు కానీ, నక్షత్రాల్లో కనపడే వెలుగు కానీ వెలుగు కాదు. ఇది వెలుగు. అర్థమైందా? ఆ వెలుగు కూడా కారణమైన వెలుగు, ఆధారమై ఉన్న వెలుగు ఇదే. ఎవరు? నీవే. అటు నిన్ను గుర్తించాలి. పాతాళంలో నుంచి నిన్ను ఉద్ధరించుకోవడం అంటే ఇదే. నిన్ను గుర్తుపట్టి ఉద్ధరించుకోవాలి. నువ్వెవరో తెలుసుకోవాలి. ఇప్పుడు అది తెలుసుకోవడానికి ఈ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చక్కగా ఉపయోగపడతాయి. నీ జీవితము, నీ అనుభవాలు చక్కగా నీకు మార్గదర్శకాలు మైలురాళ్ళలాగా అలా స్పష్టంగా నీ దారిలో కనపడుతూ ఉంటే, చెప్పిన మ్యాప్ ప్రకారమే అంతా ఉందని నీకు అర్థమవుతూ ఉంటే, పరమ ప్రయోజనము, ముఖ్య సత్యం ఏదైతే చెప్పారో దాన్ని విశ్వసించడం అనేది జరుగుతుంది. ఆ విశ్వాసమే నీ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్సే నిన్ను రూల్ చేస్తుంది, నిన్ను బయటపడవేస్తుంది, లేకపోతే లోపల కూరుకుపోయేట్టు చేస్తుంది. సో లగ్నమే ఈ విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని అనుసరించి కదా నీ ప్రయత్నాలన్నీ ఉంటూ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్త జంట ఇక్కడ ఉన్నారు. ఒక 2 నెలల క్రితం ఎప్పుడైంది మ్యారేజ్? ఏప్రిల్ 2. నీకు కూడా గుర్తుందా? సరే, ఇంకా మరుపు ఉండదులే. అప్పుడే 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడవాలి. సరే, ఏప్రిల్ 2కి ముందు మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ధరణిని తీసుకుంటే నాన్నగారు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఈ పూట నేను ఆఫీస్కి వెళ్ళాలా వద్దా, ఇవే. ఇది వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు యోగేష్ ఎక్కడున్నాడు, యోగేష్ తోటి మాట చెప్పాలి, యోగేష్ ఏమంటాడో దీని గురించి, ఇది నీ ఆలోచన. ఎందువల్ల ఇవన్నీ మారిపోయినాయి? మ్యారేజ్ అయింది, నిన్ను నువ్వు ఒక భార్యగా గుర్తిస్తున్నావు. గుర్తించేటప్పటికి
ఒక్క పూటతోటి, ఒక్క క్షణంతోటే, స్ప్లిట్ సెకండ్, ముహూర్త కాలం అంటారు దీన్నే, నీ ఆలోచన శైలి మొత్తం అలా మారిపోయింది. అంతకుముందు పూర్వ అభ్యాసాల వల్ల దబ్బుకున్నట్టు గుర్తొస్తున్నా మళ్ళీ వెంటనే ఇటు మార్చుకుంటున్నావు. ఇది అందరికీ తప్పదు, ఎవరికైనా తప్పదు. అలానే యోగేష్ విషయం తీసుకుంటే, ఎప్పటిదాకా నాన్నగారు ఏమనుకుంటున్నారు, అన్న పెద్దన్న ఏమనుకుంటున్నాడు, చిన్నన్న ఏమనుకుంటున్నాడు, ఇది తన కన్సర్న్. ఇంకేముంటే మన ఫ్రెండ్స్కి ఏమనుకుంటారు మనం ఇలా చేస్తే అన్నది కొంచెం ఉంటుంది. ఇప్పుడు ధరణి ఏమనుకుంటుందా కదా, ఇది పరిస్థితి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? నిన్ను నువ్వు ఏ పొజిషన్లో నిలుపుకుంటున్నావు, నిన్ను నువ్వు ఏమని భావన చేస్తున్నావు, ఏ దృశ్యంలో భాగం అని అనుకుంటున్నావో దాన్ని అనుసరించి నీ అవసరాలు, కర్మలు స్ఫురిస్తూ ఉన్నాయి. అవసరాలు స్ఫురిస్తున్నాయి, కర్మలు పుట్టుకొస్తున్నాయి, వాటికి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇప్పటికీ ఇంతవరకు చెప్పాను నేను మీకు. కాబట్టి నిన్ను పరిపాలించేదేంటి? నీ కాన్షియస్నెస్. నీ కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? దేవుడున్నాడు, దేవుడే ఉన్నాడు, మరి నేనెవరు? ఇలా. జై సద్గురురా.